సూత్రాలను అందించారు. ఏదైతే దేశంపై ఆర్థిక భారం పడకుండా ప్రజలంతా కూడా విలాసవంతమైన జీవితానికి కాస్త దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తమ అభిప్రాయాలు చెప్పేందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ప్రధాని మోడీ సూచించినటువంటి ఈ 10 కీలక సూచనలు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు ఎట్లా స్వాగతిస్తారు? నమస్కారాలు. భారతదేశ ప్రధానమంత్రి అతి శక్తివంతమైన ఇప్పుడున్న రాజకీయ నాయకులలో ఇంత బలమైన నాయకుడిని ఇంతవరకు మేము చూడలేదు. భారతదేశ సంస్కృతి మొదటి నుంచి కుటుంబ సాంప్రదాయం కానీ ఉన్న వనరులని భావితరాలకు కాపాడడం కానీ మన భారతదేశ ఇతిహాస చరిత్రలో తీసుకుంటే మనకు కనపడతా ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ దేశాలలో ఇప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా పరుగులు పెడతా ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇటు ప్రధానమంత్రి కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కానీ, లోకేష్ బాబు గారు యువ నాయకునిగా కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి ఇటువంటి పరిస్థితుల్లో మన చూసాం. యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల్లో కనపడతా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి దాన్ని మనం పొదుపు చేసుకొని భావితరాలకి ఒక మంచి సంకేతాన్ని అందిద్దాం, భావితరాలకి ఒక మంచి భవిష్యత్తును అందిస్తున్నాం అనే ముఖ్య ఉద్దేశంతోనే భారతదేశంలో ఈరోజు అతి ఎక్కువ ఖర్చు పెట్టేది, విలాసవంతమైన జీవితానికి ఖర్చు పెట్టేది బంగారం, తర్వాత టూర్స్, వీటన్నిటిపైన కొద్దిగా నియంత్రణ పాటించమని చెప్పడం జరిగింది. ఇది అందరికీ మేలు జరిగే అంశం. ఎక్కడైతే మనం చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు నేర్పేది పొదుపుతో జీవించి కన్న బిడ్డల్ని వాళ్ళని కూడా పైకి తీసుకురావాలనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటాం. అదే ఆలోచనని భారతదేశానికి అందించడం నిజంగా మహానాయకుడు మన ప్రధానమంత్రి గారు. ఆయన సూచనల్ని మనం పాటిస్తూ భారతదేశ అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంటే ఎన్నికల ముందు ఇవన్నీ చెప్పకుండా ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఈ రకంగా సూత్రాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వాళ్ళు విమర్శిస్తున్నారు. మరోవైపు పెట్రోల్ రేట్లు కూడా పెంచే అవకాశం అని చెప్పి కూడా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? మనము మారుతున్న పరిస్థితులను బట్టి రేట్లు తగ్గడం ఎక్కడం అనేది కామన్. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు ఈరోజు ఎలక్షన్స్ అయిపోయినాయని కానీ, ఎలక్షన్స్ ఉన్నాయని కానీ, ఎలక్షన్స్ అనేటివి నిరంతర ప్రక్రియ. ఒక రాష్ట్రానికి అయిపోతే ఇంకో రాష్ట్రంలో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ కోసమో దేనికోసమో ప్రధానమంత్రి గారు పిలుపునివ్వలేదు. దేశ భవిష్యత్ కోసం, దేశంలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నాడు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాంట్లో ఒక మహర్షి. ఆయన చాలా లోతైన అంశాలు ఉంటాయి. అందులో భారతదేశ సంస్కృతి ఇమిడి ఉంటుంది. ఈ భారతదేశ సంస్కృతిని కాపాడాలంటే ఆయన చెప్పిన సలహాలని పాటించినప్పుడే భారతదేశ సంస్కృతి అనేది నిలబడుతుంది. ఈరోజు చూసాం మనం తమిళనాడులో అతి పెద్ద సంపద మన విష్ణుమూర్తి యొక్క దేవాలయంలో బయటపడింది. ఆ సంపదనంతా ఎక్కడి నుంచి దాచిపెట్టారు? మన పూర్వీకులు ఇటువంటి ఆలోచనతోనే భావితరాలకు ఒక మంచి సంపదను అందించాలి, ఒక మంచి భవిష్యత్తును అందించాలి, మంచి అభివృద్ధిని అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇటువంటి సంపదను కాపాడడం జరుగుతూ ఉంటుంది. అటువంటి సంపదనే ఈరోజు భారతదేశానికి అందించాలని ఈ ప్రతిపక్షాలని అస్సలు పట్టించుకోకూడదనే ఈరోజు చెబుతున్న ఎలక్షన్స్లో నిర్ణయాలని, ప్రజలు ఇస్తున్న తీర్పులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాలు కూడా మంచి విషయాన్ని ఉంటే దాన్ని సపోర్ట్ చేసి అభివృద్ధి కోసం పాటుపడాలి. కానీ చెడ్డ విషయాలు ఉన్నప్పుడు ప్రతిపక్షం విమర్శించడంలో తప్పులేదు. కానీ ఇది మాత్రం ప్రజలంతా హర్షించదగ్గ విషయం. విలాసవంతమైన జీవితాన్ని మానుకొని భవిష్యత్ తరానికి ఉపయోగపడవలసిందిగా ఈ సందర్భంగా పిలుపునిచ్చే అంశం
ప్రజలందరూ ఆదరిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఇది ఏదైతే దేశ ప్రధాని సూచించినటువంటి 10 సూత్రాలు ప్రజలకు ఉపయోగపడేవి. భవిష్యత్తులో ఈ రకంగా ఫాలో అవుతే మాత్రం ఖచ్చితంగా ఉన్నత స్థాయికి భారత్ చేరుతుందని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకే టీవీ, కర్నూలు.